రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం మొదలైంది. ముందుగా జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో బోధనా రుసుం విషయంలో ప్రతిపక్షం ప్రభుత్వం మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రశ్నోత్తరాల సమయం తర్వాత హుదుహుదుపై చర్చకు సభాపతి అనుమతినిచ్చారు. అయితే ముఖ్యమంత్రి సభలో లేనందున చర్చను వాయిదా వేయాలని ప్రతిపక్ష నేత జగన్ డిమాండ్ చేశారు. దీన్ని తోసిపుచ్చిన ప్రభుత్వం చర్చను కొనసాగించింది. ఆ చర్చను ప్రభుత్వ విప్ కూన రవికుమార్ ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన జగన్పై చేసిన వ్యాఖ్యలపై వైకాపా అభ్యంతరం వ్యక్తం చేసింది. పోడియాన్ని చుట్టుముట్టింది. తర్వాత మాట్లాడిన అచ్చెన్నాయుడు వైకాపా తీరును ఎండగట్టారు. దీంతో వారు సభలో ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో సభ 10 నిమిషాలు వాయిదా వేస్తున్నట్లు ఉపసభాపతి ప్రకటించారు. హుదుహుదు తుపానుపై శాసనసభలో వాడివేడిగా చర్చ జరిగింది. ప్రతిపక్ష నేత హుదుహుదు బాధితులను కుక్కలతో పోల్చారని, అందుకు సభలో బేషరతుగా క్షమాపణ చెప్పాలని తెదేపా సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన జగన్ ప్రభుత్వం తుపాను బాధితులను అవమానపరిచిందని విమర్శించారు. మరి ప్రతిపక్ష నాయకుడు గారు ఆయన అక్కడికి వచ్చి విశాఖలో బాధితుల్ని కుక్కలు అన్నారు. అధ్యక్ష, ఉత్తరాంధ్ర ప్రజలు అంటే మీకు కుక్కల్లా కనిపిస్తున్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఉత్తరాంధ్రలో ఉన్న బాధితులంటే మీకు కుక్కల్లా కనిపిస్తున్నారా అని అడుగుతా ఉన్నాను. కాబట్టి దీనికి బేషరతుగా మరి ప్రతిపక్ష నాయకుడు క్షమాపణ చెప్పాలి. అధ్యక్ష, ఇది తుఫాను సార్, బాధితులు కుక్కల్లాగే ఎగబడ్డారని మాట్లాడారు సార్. ఇవాళ నేను కానీ మా ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా ఇక్కడ ఉంచి పొట్లాలు తెప్పించి పులిహోర పొట్లాలు కానీ పాల పొట్లాలు కానీ ఇక్కడికి నేను తెప్పించి మీకు నేను ఇలా ఇసిరేస్తే మీరు తీసుకుంటారా నేను అడుగుతా ఉన్నాను. మిమ్మల్ని అందరినీ కూడా తీసుకుంటారా మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నాను నేను. మరి మీరే తీసుకోనప్పుడు మీరు అక్కడ చేసిందేమిటి? మీరు అక్కడ విశాఖపట్నంలో చేసిందేమిటి? ప్రజల దగ్గరికి మీరు వెళ్ళి ప్రతి ఇంటికి తలుపు కొట్టి వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు వాళ్ళ ప్రతి గడపకు ఎందుకు చేర్చలేదు? ఎందుకు మీరు లారీని పంపించి విసిరేశారు? అందులోనికి అందుకోండి అని చెప్పి విసిరేశారు. మీ దృష్టిలో ప్రజలు ఎలా ఉన్నారని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను నేను. ఏ ప్రభుత్వం అయినా సరే తప్పు చేస్తే మీరు అడగండి, దానికి సమాధానం చెప్తాం. కానీ మంచి చేసేటప్పుడు, మంచి వ్యవహారం చేసేటప్పుడు అభినందించవలసినటువంటి అవసరం ప్రతిపక్షానికి ఉంది. ఇటువంటి ప్రతిపక్ష నాయకుడు ఈ సభలో ఉండడం. అచ్చెన్నాయుడు గారు పరిశీలించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఏమైనా ఉంటే వాటిని తొలగిస్తాం. సభను 10 నిమిషాలు వాయిదా వేయటం అయింది.